చంద్రబాబు వెళ్ళటం నాకైతే ఇష్టం లేదు. మాటకు ముందు మాలోళ్ళు మాదిగోళ్ళు అని చెప్పి ఆ పదం ఎందుకు, అలా అవసరం లేదు కదా. చూడాల్సినప్పుడు అందరినీ చూడాలి. ఇప్పుడు చూసే వాళ్ళని మాలోళ్ళని మాదిగోళ్ళని చూడకుండా చేస్తాడా? చేయలేడు కదా. అలాగే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం ముగ్గురు ఉన్నారు కదా, మన పిఎం కూడా జాయిన్ అయ్యారు కదా. అది అందరికీ తెలుసు, అందరూ అనుకునే విషయమే అది. ఆ దేవుడికి తెలియాలి ఇంకా, అంతే. అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ కూడా దొంగతనం చేశారని చెప్పాను. అందరూ అన్ని రకాలుగా మాట్లాడతారు. తెలిసిన దాని గురించి ఎవరికి ఏది అర్థమైతే అదే కదా చెప్పగలిగాను. 100 మాట్లాడతారు, 100లో దాంట్లో అన్ని నిజాలే ఉండవు కదా, అంతే. ఎంత అనుకున్నా ఏం చేసినా చేసేది ఏమీ లేదు. వాళ్ళు చెప్పినవి అన్నీ మనం నమ్మాలి, ఈయన చేసినవి నమ్మాలి అని ఏమి ఉండదు కదా. దాంట్లో ఏది నిజం ఉంటే అదే జరిగిద్ది, అంతవరకే. అంటే జగన్ గారు ఇప్పుడు మీకు ఎలాంటి లబ్ధి పొందారమ్మా 5 ఏళ్ళలో? నాకైతే నేను ఏది పొందలా. నాకు ఇంకా చిన్నపిల్లలే, నేను అమ్మఒడి అయ్యేం నేను పొందలా. కాకపోతే అయినా నాకు ఆయనే ఇష్టం, చెప్తున్నా కదా. అది ఆయనేం ఓడిపోలేదు అనుకోవట్లా, చీట్ చేశారు అనుకుంటున్నా, అంతే. ఈఎంఎల ద్వారాగా క్యాంప్ జరిగింది, పక్కా జరిగింది. ఎందుకంటే ఓట్లు 600 ఓట్లు ఉన్న కాడ 700 ఓట్లు మెజార్టీ అయిన అదే ఊర్లో, ఒక్కొక్క ఊర్లో. అది మనం చూపించడానికి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఏం చేయలేక సాక్ష్యాలతో సహా చూపిస్తున్నా కానీ నమ్మట్లే జనాల్లోకి అలా చూపించేశారు. పక్కా స్కామే. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పక్కా స్కామే గెలిచారు. నిజాయితీగా గెలిచింది అయితే కాదు ఇది. ఎందుకనంటే అలా అంటారు? అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రజా మారిపై ఈ తీర్పు అంటున్నారు. ప్రజల వ్యతిరేక అసలు ఎందుకు వచ్చింది? ప్రజల వ్యతిరేక ఏమన్నా చేయకుండా ఉండాలి. ప్రజలకి, సామాన్య ప్రజలకు మాకు కావాల్సినవన్నీ చేశాడు ఆయన. ప్రజల వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు. మేము ఎలక్షన్ ద్వారాగా మేము తిరిగాము, అలా ఊళ్ళు తిరిగాము, చూసాము, కానీ ఎక్కడ వ్యతిరేకత లేదు. అంతా జగన్ అనే చెప్పారు. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా జగన్ కల్లే వేసాము. మరి ఇలా ఎందుకు జరిగిందని ప్రజలు కూడా మళ్ళీ తిరిగి కూడా చెప్తున్నారు. ఇది పక్కా స్కామే, దాంట్లో డౌటే లేదు. అభివృద్ధి కోసం వేశారు, పోలవరం కోసం, అమరావతి కోసం. అభివృద్ధి ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే ఈఎంల ద్వారా ఎక్కడ బయట తిని అన్నీ అలాగ జగన్ మీద చెప్తున్నారు, కానీ అభివృద్ధి అయితే ఏమీ లేదు. ఇది పక్కా స్కామే. ఆయన కేతిరెడ్డి చూపించాడుగా, అసలు మొత్తం చూపించి అంత వివరంగా చెప్పినా కూడా మరి గవర్నమెంట్ సైలెంట్గా ఉంది. మరి ఎక్కడ జరిగింది, మరి అన్ని తీయొచ్చుగా, తీస్తే వాళ్ళు బయటపడి కుదరదు. అందుకని చెప్పేసి సాక్ష్యాలు దాహా చూపించినా కానీ వాళ్ళు నమ్మట్లేదు. ఇంకేం చెప్తారు? అది కానొత్తంగా ఏదైనా మోడీకి పైన ఉండాడు, చేపించేశాడు. మోడీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కాబట్టి ఎవరేం చేయలేక సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. అసలు ఏది కాదు. అసలు వీళ్ళంతా పెద్ద వాళ్ళందరూ కలిశారు. జగన్ చేయాలని కావాలని ఇరికిచ్చేశారు, చేశారు. కానీ చేస్తే అన్ని రోజులు 5 సంవత్సరాలు మళ్ళీ తర్వాత నెక్స్ట్ సారి ఖచ్చితంగా జగనే వచ్చేది. జగనన్న ఓడగట్టాలని ఓడగొట్టారు, కానీ ఏడుపు తగిలిద్ది, మా ఏడుపు తగిలిద్ది. అది చెబుతున్నాగా. జగనన్న మంచి పనులు చేశాడయ్యా. లేని వాళ్ళకి అభివృద్ధి తెచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, 40 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాడు, పోతే పొలాలు పడిన డబ్బులు ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు, ఇసుక ఇచ్చాడు, ఇనుము ఇచ్చాడు, సిమెంట్ కట్టలు ఇచ్చాడు, 1,80,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. కానీ ముఖం చూస్తే చంపేస్తారయ్యా. అందుకని నేను ముఖం చూపించకుండా నేను మాట్లాడుతున్నా, నా మనసు పూర్తిగా మాట్లాడుతున్నా. అది మా ఏడుపు తగిలిద్ది అయ్యా, మా ఏడుపు తగిలిద్ది. ప్రపంచకం మీద చాలామంది ఏడుతున్నారయ్యా, తెలియకుండా ఏడుతున్నారు, చంపేస్తున్నారు, ఎక్కడ వాళ్ళకి అక్కడ చంపేస్తున్నారయ్యా. అది చెబుతున్నాగా. కానీ ఏడుపు తగిలిద్ది. భగవంతుడు ఉన్నాడు, జగనన్న దేవుడు బిడ్డ, ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నామయ్యా. కనీసం ఛానల్ కూడా తీపిచ్చేశారు, ఛానల్ కూడా తీపిచ్చేశారయ్యా. అది మారిపోయిన చంద్రబాబు నాయుడుగా మీకు కనపడకుండా ఏమోనండి. ఆయన చేసేది అన్ని చెప్పేదన్నా బూటకం, చెప్పేదల్లా నాటకం. చెబుతున్నాగా. ఆయన ఒకటి చెబుతాడు, ఒకటి చేస్తాడు. అభివృద్ధి అనేది చేయడు. ఆయన లేని వాళ్ళకి బో పెట్టాడు, ఉండోళ్ళకి దోసి పెడతాడు. అది పోలవరం కానీ అలాగే ఇప్పుడు 2 సంవత్సరాలు రాజధాని కడతాం ఏందండి. ఆయన వచ్చినప్పుడు వానలే లేవండి, ఆయన వచ్చినప్పుడు వానలే లేవు. చేశాడుగా, అభివృద్ధి చేశాడు. జగనన్న కూడా బాగానే చేశాడు. ఏం చేస్తా, ఓడగొట్టాలని పైన ఏమో మోడీ గారు ఉన్నాడుగా, సర్వనాశనం చేసి పెట్టేశాడు. అది లేనోళ్ళకి బో పెట్టాడయ్యా, లేనోళ్ళకి బో పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుండిద్ది అయ్యా. అట్ట పెట్టండి అయ్యా, మీకు దండం పెడతామయ్యా. అది ఆయన చేసేదల్లా ఉండోళ్ళకే దోసి పెడతాడయ్యా. మా బొట్టోళ్ళకి బో లేకుండా చేశాడు. ఇప్పుడు హాయిగా 5 సంవత్సరాలు హాయిగా తిరిగామయ్యా. అది ఆయనకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నామయ్యా. జగనన్న రావాలని కోరుకుంటున్నాం. అది ముఖం భయానికి కారణం అంటే అట్టుంది, ప్రపంచం అట్టుంది. సాగొట్టేస్తారు, ముఖం కనపడితే సాగొట్టేస్తారు. అట్టుంది ఇప్పుడు. ఏ ఊరి పరిస్థితి ఆ ఊర్లో అట్టుంది. అది వ్యక్తిగతంగా చంద్రబాబు గారు మంచి ఆయన, కానీ ఊళ్ళో ఉండే కార్యకర్తలు నరికేస్తున్నారు ఎక్కడ వాళ్ళకి అక్కడ. అది జరుగుతున్నాయి అయ్యా.
ఆడ కనపడితే ఆడ కొట్టేయమని అనుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. నువ్వు మాట్లాడితే నోరెత్తితే కొట్టేయండి, ఇదే మాట. సచ్చి సాగకుండా బతికుండామయ్యా. అంత ఖర్చేం లేదు జగన్ అన్న మీద ఎవరికి. అంత మంచిగా చేశాడు, మంచిగా చేశాడు. ఆ గొడవ వలన జరిగింది అది. అంటే నేనే గెలుస్తాను చెప్పుకున్నారు కదా, నేను ఎలా స్థలాలు ఇచ్చాను, సంక్షేమ పథకాలు ఇంటి కాదంట్లా అన్నయ్య గెలుస్తా అన్నారు. కానీ ఇంకోటి కూడా మోడీ వీళ్ళు కిరికిరి చేశారు. అది మన కాలాన్ని చేశారు. జనం మాత్రం ఇటు పట్టేశారు కానీ వీళ్ళ మధ్యలో కాలం చేశారు. అది గెలిచేవాడే కానీ వీళ్ళ కాలం కుట్రా చేశారు. మరి వైసీపీ గుంటూరులో ఒక జిల్లా ఒక సీటు కూడా గెలవలేదు. ప్రజల్లో వ్యతిరేకత లేదు ఏం లేదు. ల్యాండ్ రైట్ ల్యాక్ ద్వారా మీ అభిప్రాయం ఏంటంటారు? లేదు, ఈసారి మళ్ళీ గెలుస్తాడు. ఇప్పుడు కాలం చేశారయ్యా. అంతే వాళ్ళ ముగ్గురే కానీ ఓట్లు మొత్తం అడే పడిపోయినాయి. జగన్కైనా పడ్డాయి, వాళ్ళ ముగ్గురు వేసిన కిరికిది. ఈవీఎంలో 100% చాలా ఎంతో రిమోట్ ఏరియాలో ఉన్న ప్రజలకు కూడా అర్థమైపోయింది ఈవీఎంలు హ్యాక్ చేయబడి అనేసి. మరి దాని గురించి ఎవరు కూడా ఒక కోర్టు ద్వారా కూడా స్పందించినట్టు మాకైతే కనపట్ల. 100కి 200% మోసం జరిగిందండి కంపల్సరీగా. దాని మీద విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తే బాగుంటుందని నాకే కాదు చాలామంది ఒపీనియన్స్ అలాగే ఉన్నాయి. మరి అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు కదా. అది పేపర్స్ ద్వారానే జరుగుతుందండి న్యాయం అనేది, అది కరెక్టే. అంటే అభివృద్ధి జరిగిన దేశాల్లో ప్రపంచంలో ఎక్కడా లేదు, మన భారతదేశంలో ఉందని. ఆ దేశాలు మనకి చాలా తేడా ఉందండి. మన న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థని అనొచ్చో అనకూడదో మరి, అయితే జరుగుతుంది అంటే ఎంతకన్నా డబ్బుకి న్యాయం అమ్ముడుపోతుంది చెప్పాలంటే. మరి ఇతర దేశాల్లో అలా లేదు కదా. అక్కడ చాలా పక్కాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా పాటిస్తున్నారు. మనకి ఇలా లేదు కదా మన ఇండియాలో. అవునండి, నేను అదే అనేది. వాళ్ళు చాలా సిన్సియర్గా ఉంటున్నారు, జెన్యున్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది జరుగుతుంది. మనకు అలా ఉందా? మన వ్యవస్థ ఎలా ఉంది? మన వ్యవస్థలో అంతా అన్యాయమే కదా, అధర్మమే జయిస్తుంది. ధర్మం ఎక్కడుంది చెప్పండి? దాన్ని బట్టి అక్కడికన్నా ఇక్కడ దాంతో కంపేర్ చేసుకుంటే మనం చాలా మారాలి మన దేశం, అవునా కాదా? చాలా మారాలి మన దేశం. దాంతో కంపేర్ చేసుకోవడం అనవసరం అండి. కొన్ని విషయాలు చేసుకోవచ్చు టెక్నాలజీ పరంగా, మన డెవలప్మెంట్ కోసం కొన్ని విషయాల్లో చేసుకోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రము మనకి న్యాయం అనేది లేదు. కుల రాజకీయాలు అయిపోయినాయి, న్యాయ వ్యవస్థ అనేది దిగజారిపోతుంది చెప్పాలంటే. దాన్ని బట్టి జగన్మోహన్ గారు చేసిన ట్వీటే సమంజసనీయము నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద ఏర్పరిచిన భవనం ప్రభుత్వ భవనం అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి విలాసం కోసం కట్టించుకున్నారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అందరికీ దాని గురించి ఏది కామెంట్ చేయలేను. నేనైతే వినలేదు ఆ విషయాన్ని. మరి అది నిన్నటి నుంచి వస్తున్నట్టుంది, వినలేదు. మరి అలా అయితే మరి చేసే పరిస్థితులు లేవు జగన్మోహన్ రెడ్డి గారికి. వీళ్ళు మరి విదేశాలు వెళ్ళి ఖర్చు పెట్టారు కదా, ఇది కనపడుతుంది మనకి. వాళ్ళు విదేశాలు వెళ్ళి మరి లోకేష్ ఫుడ్ ఖర్చులకి వాటి అన్నిటికీ కోట్లు ఖర్చు పెట్టారు, అది కనపడలేదు, ఇది కనపడుతుంది. దాన్ని బట్టి విమర్శిస్తూ ఉంటారు. దాని ఉంది. ఫర్నిచర్ కూడా దొంగతనం చేశారని చెప్పి. ఎక్కడ ఫర్నిచర్ దొంగతనం చేశారంట? ఏదండి వాళ్ళకి నచ్చినట్టుగా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా, ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తారు. దానిదే ఉంది. అంటే నేను ఏ పార్టీకి సంబంధించి కాదండి, న్యాయంగానే మాట్లాడతాను. నేను ఒక సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను నేను ఆర్ఫనేజ్లో. సో దాన్ని బట్టే న్యాయం అనేది పేదలకు జరిగింది, ఎవరి ద్వారా జరిగిందో ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది. దేశ విదేశాల్లో కూడా ఎట్లా మన ఏపీలో ఎలా ఉందో డెవలప్మెంట్, ముందు స్కూల్స్ డెవలప్ అయింది అన్నీ తెలిసిందే కదా విషయాలు. వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఎన్నో ఆరోపణలు చేయడానికి అవకాశం ఉంటుంది. మార్పు కోరుకుంది రాష్ట్రం అని చెప్పాలి. రాష్ట్రం మార్పు కోరుకోలేదండి. మార్పు కోరుకుంటే అంత బాగా చేస్తే మరి 1919లోనే వేసేవాళ్ళు కదా, 2019లోనే మరి వచ్చేవాడుగా మళ్ళీ. మరి అప్పుడు ఎందుకు అంత ఓడించారు ప్రజలు? మరి ఏది కాబట్టి, ఏం చేయలేదు కాబట్టి మార్పు కోరుకోవడం. ఇప్పుడు గ్రౌండ్ నుండి వస్తుందండి. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ విద్య, వైద్యం. ప్రజలకి ఏంటంటే కష్టపడుతున్నారు, వాళ్ళకి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రేషన్ ఇవ్వడము ఇవన్నీ చేశారు. అది డెవలప్మెంట్ అనేది చెట్టు వేయడంతో కనపడదండి.
చెట్టు అయితే విత్తనం వేస్తాము, కొంతకాలానికి దాని ఫలాలు తెలుస్తాయి. ఇంకొక 5 సంవత్సరాలు వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ తెలిసేది. బట్ కానీ రానివ్వలేదు వాళ్ళు. దానికి ఏం చేయగలుగుతాం? పవన్ కళ్యాణ్ గారును బీజేపీ కూడా కలవడం జరిగింది, అందుకే అభివృద్ధి చేస్తారని అనుభవంతో చేశారని చెప్పారు. ఏమో ఇంకా అభివృద్ధి అనేది పోటీగా ఏమన్నా చేయవచ్చేమో కొంతవరకు. మళ్ళీ ఎందుకంటే వచ్చే పరిస్థితి లేదు, 100% వాళ్ళ పరిస్థితి లేదు కాబట్టి ప్రీ ప్లాన్డ్గా చేశారు. 100% ప్రీ ప్లాన్డ్గానే చేశారు వాళ్ళు. ఏంటంటే పంచుకున్నట్టుగా నీకు వీళ్ళ సీట్లు లేకపోతే ప్రతి చోట చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, అందరినీ పక్కాగా ఓడిపోయారంటే అర్థం తెలియట్లేదా? వైఎస్ఆర్ వస్తారు అనుకున్నారు, ఒక చోట 2 చోట్ల అయితే అనుకోవచ్చు. స్టేట్ మొత్తం అలా జరిగిందంటే అసలు నేనైతే చాలా బాధపడుతున్నాను అయ్యా. ఎందుకంటే పిల్లలు చదువు విషయం కానీ మా స్థలం వచ్చింది, మేము ఆశపడ్డాం. ఒకవేళ ఆయన వస్తే అంటే ఇచ్చింది ఆయన కదా, పర్ సపోజ్ ఇల్లు కడతారేమోనని ఆశపడ్డాం. మరి ఆయన అలా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇష్టం, కడతారో మరి కట్టరో మనం చెప్పలేంగా. మేమైతే ఆశపడుతున్నాం అయ్యా ఇల్లు కడితే బాగుండని. అది మొత్తానికి జిమ్మికి జరిగిందండి. జిమ్మికి మాత్రం అది మ్యాజిక్కో జిమ్మిక్కో తెలీదు, మొత్తానికి ఏదో జరిగింది. లేదంటే అన్ని చోట్ల ఓడిపోడు. కొన్ని సరే సగం పోయింది, సగం అన్నా రావాలిగా, మిగతా ఆ సగం కూడా కదా కొన్ని సీట్లు అన్నా రావాలిగా. మరి 11 సీట్లు అంటే ఏంది అది? అంత అన్యాయం, అక్రమం. ఏం చేస్తాం? మేమైతే అది అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే మాకు ఇల్లు కట్టిస్తే చాలు. వచ్చారు కాబట్టి మేమైతే అది కోరుకుంటున్నాం అండి. వేరే వాళ్ళు అంటావా మనకి తెలీదు. అంటే జగన్ గారు ఇప్పుడు కొంతమంది జగన్ గారు ఫర్నిచర్ దొంగ అని చెప్తున్నారు. అందరూ దొంగలే దొరికితే, అంతే కదా అంటారు. ఆయన దొంగ అయితే మరి 5 సంవత్సరాలు ఎలా చేశాడు? ఎక్కినమ్మంటే దిగిపోతాడు కదా. ఇప్పుడు పర్ సపోజ్ దొంగ అనుకుందాం, ఏదన్నా అన్యాయమో అక్రమో చేస్తే ఆయన తీసుకెళ్ళి లోన్ వేస్తారుగా. ఒకసారి వేశారు, బయటకు వచ్చాడు. ఏదైనా ఉంటాయి అట్లా కారణాలు, అవి వాళ్ళకు ఉంటాయి, మనం చెప్పలేం కండి ఏదైంది. మేమైతే ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ సార్ అయినా మాకు ఇల్లు కట్టిస్తే చాలు, మేము అదే కోరుకుంటున్నామండి. మా పిల్లలు స్కూల్ విషయంలో మాత్రం ఇంగ్లీష్ మీడియం చేశారు కదా, 3 సంవత్సరాలు మా పిల్లలు చదువుకున్నారు. మాకైతే స్థానం ఇచ్చాడు జగనన్న. చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అలాగే కొన్ని హామీలు ఇచ్చారు కదా, జగన్ మీద ఎక్కువ హామీలు చేస్తారా చేయరు, చేసిన దాకా నమ్మకం లేదు కదా. అది అంటే 2 సంవత్సరాలనే ఇప్పుడు అమరావతి పూర్తి చేస్తాం రాజధాని అని చెప్పి నారాయణ వాళ్ళ ఇష్టం అండి. సక్రమంగా చేశారు మళ్ళీ వస్తారు, లేదంటే మనం చెప్పేదేం లేదు. అదే ప్రజలకే తెలియాలి. వాళ్ళు కావాలి కావాలి అని పాలిటిక్స్ వాళ్ళు చేశారు కదా, వేశారు అందరూ చంద్రబాబు నాయుడికి. అది వాళ్ళకే మంచి చేసినా వాళ్ళకే, చెడు చేసినా వాళ్ళకే తెలిసిద్ది. మనం ఇది చెడు ఇది మంచి అని మనం చెప్పలేం కదా. నేనైతే ఆ హౌస్ కట్టిస్తే బాగుండని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ సార్ మాకు ఇల్లు కట్టిస్తే అదే 10,000. మేమేం చెప్తాం? ఓడిపోయినా చచ్చిపోయినా పులిపులే అంతే. ఏంటే ఓడిపోయినా చనిపోయినా చచ్చిపోయి ఏదైనా అనుకొని ఏ రాష్ట్రం వచ్చినా కూడా ఎవరు గెలిచినా కానీ మాకేం పెట్టేది ఏమీ లేదు. ఉన్నవాళ్ళు మింగుతున్నారు, లేని వాళ్ళకి ఏమీ లేదు. ఎవరు గెలిచినా ఒకటే, ఎవరి పరిపాలన ఒకటే అయ్యా. జగన్ గారు ఉన్నప్పుడు పర్వాలేదండి, మరి ఇప్పటి నుంచి అలా ఉండదో తెలియదు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్ కంటే ఎక్కువ హామీలు ఇస్తా అని చెప్పారు, చెయ్యాలి కదండి. అది హామీ నిలబెట్టుకోవాలి, చెయ్యాలి. చేశారు అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము టోర్కి గట్రా వెళ్లకుండా ఎక్కడికి వెళ్లకుండా ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. మేము అక్కడ కాలు గదులు ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఒక కాయగూరలు తప్ప. మరి అలాగే ఈయన కూడా అలా పరిపాలన చాలా మంచిది, అందరికీ ఓకే.